పెట్రోల్, ఎల్‌పీజీ తర్వాత ఇప్పుడు వాటర్ బాటిల్ ప్రైసెస్ కూడా పెరగబోతుందా? అవును, ఇది నిజం. ఎందుకంటే రీసెంట్ న్యూస్ బట్టి చూస్తే మనకి ఎకనామిక్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 50% వాటర్ బాటిల్స్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ ఇంపాక్ట్ వల్ల మనకి వాటర్ బాటిల్స్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. మెయిన్ కాంప్లెయింట్ వస్తే మనకి వాటర్ బాటిల్స్ వచ్చేసి పాలిమర్‌తో మేడ్ అయి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు అరౌండ్ రూ. 170 వరకు పడుతుంది పర్ కిలోగ్రామ్ వచ్చేసి. అలాగే వాటర్ బాటిల్ క్యాప్స్ వచ్చేసి మనకి 0.45 గ్రామ్ పర్ యూనిట్ అయితే పడుతుంది. అలాగే మనకి వాటర్ బాటిల్స్ ప్యాక్ చేయడానికి వచ్చేసి కార్డ్ బాక్సెస్ ఇవన్నీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే లేబుల్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని వాటర్ బాటిల్స్ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. ఆల్రెడీ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కంపెనీస్ అయితే రూ. 1 పర్ లీటర్ పెంచినాయి. ఇంకా టాప్ కంపెనీస్ బిస్లెరీ, కెన్లే, ఆక్వాఫినియా, టాటా ఇవి వచ్చేసి ఇంకా ఏమీ రీసెంట్ న్యూస్ అయితే ఏం చెప్పలేదు ఇంక్రీజ్ గురించి. ఇవి కూడా ఫ్యూచర్‌లో ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ ఇంపాక్ట్ మన ఆల్రెడీ ఇండియాలో ఎల్‌పీజీ, పెట్రోల్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే వాటర్ బాటిల్స్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మనకి అసలే ఇంకా పీక్ సమ్మర్ సీజన్ ఎంటర్ అవ్వలేదు. ఈ పీక్ సమ్మర్ సీజన్ ఎంటర్ అయితే ఈ వాటర్ బాటిల్స్ అనేవి మనకి అమౌంట్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేవి రావు. సో దీనివల్ల ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ మన ఇండియా మీద పడుతుంది.